హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది మున్నార్ ట్రిప్ నుంచి లాస్ట్ వీడియో అనమాట. అంటే మున్నార్ ట్రిప్లో మేము 4 డేస్ ఉన్నాం అక్కడ. ఇది 4th డే. సో 4th డే మేమేం ఎక్కువ ప్లాన్స్ పెట్టుకోలేదు, ఎందుకంటే మాకు అప్పటికి ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. సో ఇంకా ఆ రోజు మేము ఇలా మా హోటల్ చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చూడాల్సినవి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా టీ మ్యూజియం అని ఒక ప్లేస్కి అయితే వెళ్ళినాము. అక్కడ టీ ఫ్యాక్టరీ అనమాట, డెమో చూపిస్తారు మనకి టీ ఎలా తయారవుతుంది అని చెప్పేసి. సో మీరు కూడా చూసేయండి. హలో, హాయ్. Dry the tea leaves. Jagna dry होने की 25% remove moisture. Coming down, flattening dry. సో ఇక్కడ అతను టీ లీవ్స్ నుంచి టీ పౌడర్ ఎలా తయారవుతుంది అనేది స్టెప్స్ అన్నీ చెప్తున్నాడు అనమాట. సో మనకంటే టీ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాను నేనైతే, టీ పౌడర్ ఎట్లా తయారవుతుందని. అతన్ని చాలా చాలా క్వశ్చన్స్ అడిగి మొత్తం క్లియర్గా తెలుసుకున్న. స్టెప్స్ అన్నీ నాకు అప్పుడైతే గుర్తుండే, బట్ ఇప్పుడు 1 year అవుతుంది మున్నార్ వెళ్ళేసి వచ్చి కాబట్టి నాకు స్టెప్స్ ఏం గుర్తులేవు. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. మొత్తం 7-8 స్టెప్స్ ఉండే అనమాట మనకు ఫైనల్గా టీ పౌడర్ బయటకు రావడానికి. సో చాలా అంటే చాలా టైప్స్ ఉంటాయి. ఆ టీ పౌడర్లో కూడా వాళ్ళు రకరకాల పౌడర్స్ చేస్తారు. అంటే గ్రీన్ టీ అయినా బ్లాక్ టీ అయినా చాలా టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క పౌడర్కి ఒక్కొక్క స్టెప్ మైనస్ ఆర్ ప్లస్ అవుతుంటుంది అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. అదైతే నాకు స్మెల్ కూడా, ఇంకా టీ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. Okay. This is before fermenting green tea. After fermenting black tea. Okay, one second. Then tea smell aroma come, color also change. Then drying, cleaning, sorting. Okay. Drying, cleaning, sorting. But only sunlight by. That's the white tea. Okay. Very costly. That same leaf making 4 kinds of tea. White tea, green tea, orthodox black tea, CTC black tea, same leaf. But processing different. Only the bud and making sunlight dry. That's all. We are making sunlight dry. Sunlight dry. Yes. That's all we need. Sunlight dry first. The tea. Very name is white tea. White tea. Green tea, second. Okay, okay. Only hand blowing, washing, steaming, rolling, sunlight dry. That's నేను క్లాస్లో లెక్చర్ కూడా ఇంత క్లియర్గా వినలేదేమో, కానీ ఇక్కడ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా వింటున్నానో. అంటే మనకి ఇష్టమైన సబ్జెక్ట్ అయితే అట్లా వింటాం కదా. టీ అనేది చాలా ఇష్టమైన, చాలా ఎమోషనల్ సబ్జెక్ట్ అనమాట. సో అందుకే అంత ఇంట్రెస్టింగ్గా వింటున్నా ఇక్కడ. అండ్ అతన్ని మాత్రం క్వశ్చన్స్ వేసి చావ కొట్టిన అనుకోండి. one leaf, wood, black tea. White tea, green tea, orthodox black tea, CTC black tea. But processing different. Orthodox tea means long leaf. Only black tea, without milk. CTC without cutting. Fresh, clear. The black tea, fermenting black tea. Tea powder.
ఇన్ని డిలే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఓకే, మీకు చాలా లేట్ లేట్ ఉన్నాయి. ఫ్రెష్ పిక్స్ ఏమో కదా. ఏ కమిట్మెంట్ ఇట్లా లింక్ కట్ చేస్తారన్నమాట. సో మనకు మున్నార్లో టీ ప్లాంట్స్ అయితే ఎన్ని ఘనంగా అనిపిస్తాయో అలానే రిపుల్ టీ స్టోర్స్ మాత్రం చాలా కనిపిస్తాయి అడుగడుగున. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక స్టోర్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో వీళ్ళు అన్ని స్టోర్స్ పెట్టడం వల్లనో ఏమో కానీ ఇక మనం లాస్ట్లో అయితే కొనేస్తాం ఏదో ఒకటి. ఇక్కడైతే మేము కూడా చాలా టైప్స్ ఆఫ్ టీ కొన్నా, అండ్ బ్లాక్ టీ, గ్రీన్ టీ, అండ్ రెగ్యులర్గా కొన్ని టీ అయితే తెచ్చుకున్నాం. 6 months అయితే వాడినాం మేము ఇప్పటి వరకు. అండ్ ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇలా ఆయిల్స్ కూడా తీసుకున్నాను నేను, యూకలిప్టస్ ఆయిల్ కూడా తీసుకున్నాను. సో ఇది ఎక్కడ చూసినా అక్కడే కనిపిస్తాయి. దాని తర్వాత ఇలా ఒక స్కూల్ ఉండే అనమాట, దాని బయట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ స్కూల్ అయితే. అంటే ఆ వెదర్, ఆ స్కూల్ అంటే నాకు అంటే చాలా నచ్చింది. పైన చూడండి మొత్తం టీ ప్లాంటేషన్ అండ్ బ్యూటిఫుల్ వెదర్ అనమాట. ఎంత ప్రశాంతంగా అనిపించిందో అక్కడికి వెళ్తుంటే నాకైతే ఆ స్కూల్లోకి. చాలా అంటే చాలా బాగుండే. ఇంత లక్కీ కదా కిడ్స్ అనిపించింది నాకు. ఇంకా ఫ్యాక్టరీ విజిట్ అయిపోయిన తర్వాత ఇలా లోకల్ మున్నార్ సిటీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. ఇది మున్నార్ లోకల్ సిటీ సెంటర్లో ఉన్నాం మేము ప్రజెంట్ అయితే. సో ఇక్కడే కొంచెం సేపు బయట అలా తిరిగినాము. ఎందుకంటే నేను మా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నాకు ఎక్కడికైనా ప్లేసెస్కి ఏదైనా ట్రిప్కి వెళ్తే అక్కడ జస్ట్ విజిటింగ్ ప్లేసెసే కాకుండా అక్కడ వాళ్ళ లైవ్లీహుడ్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఆ లోకల్స్ వాళ్ళది అది తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇలా కొంచెం లోకల్లో చాలా ఎక్స్ప్లోర్ చేసిన. ఇలా ఒక వెజిటేబుల్ మార్కెట్ ఉండే, ఆ మార్కెట్కి వెళ్ళినాము. ఇక్కడనే అందరూ మున్నార్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మార్కెట్ చేస్తారంట. అండ్ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నుంచి వెజిటేబుల్స్ తీసుకెళ్తారంట. నాట్ జస్ట్ వెజిటేబుల్స్, ఇక్కడ అన్నీ ఉన్నాయి. మన రైతు బజార్లో ఎలా ఉంటుంది అలాంటిది అనమాట ఇది ఇక్కడ. సో వెజిటేబుల్స్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉండే. ఎందుకంటే మున్నార్ వెదర్ ఎంత బాగుంటుందంటే అసలు పొల్యూషన్ ఉండదు. సో అందుకనేమో వెజిటేబుల్స్ కూడా చాలా అంటే ఆర్గానిక్ లాగా చాలా మంచిగా అనిపించినాయి. నేనైతే హైదరాబాద్ అంతా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎప్పుడు చూడలేదు. నాకే కొడుతున్నాడు. తమిళ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. చింటూ, కేరళలో లాటరీ టికెట్స్ అంటే చాలా ఫేమస్ కదా. సో అందుకోసం నేను కూడా ఒక 2-3 లాటరీ టికెట్స్ అయితే కొన్నా అనమాట ఇక్కడ. బట్ ఏది కూడా అవ్వలేదు. లాస్ట్కి ఇలా బొటానికల్ గార్డెన్కి వెళ్ళినాము మున్నార్లో. సో ఇది ఇక్కడ ఆ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అదే పెద్ద ఈవెంట్ అంటే మున్నార్లో చాలా గ్రాండ్గా అయితే చేసిండ్రు. కోసేపు అక్కడే స్పెండ్ చేసేసి ఇంకా
Mixed by DJ Killer Mix. ఒక 30 మినిట్స్ ఏమో అక్కడ స్పెండ్ చేసేసి ఇంకా డిన్నర్ చేసుకొని హోటల్ వెళ్ళి ఇంకా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు మున్నార్ అనమాట. 4 డేస్ ట్రిప్ అండ్ చాలా మెమరబుల్ ట్రిప్ అనుకోండి. అండ్ ఇక్కడ నుంచి మేము ఇప్పుడు కోయంబత్తూర్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి 2 బస్సెస్ చేంజ్ చేయాలి మేము. సో మీ అందరికి తెలిసి ఇది అన్ప్లాన్ ట్రిప్ అనమాట. సో అందుకోసమే ఏం ప్లానింగ్ లేకుండా ఈవెన్ ట్రైన్ కూడా మేము తత్కాల్లో బుక్ చేసుకున్నాము కోయంబత్తూర్ టు హైదరాబాద్. లక్కీగా టికెట్స్ అయితే దొరికినాయి. So this is all about our Munnar trip. Hope you all liked it. So thank you for watching this vlog. Bye bye.